చూస్తున్నాం, చివరిసారిగా ఒక్కసారి చూసుకొనివ్వండి అంటూ ఆ మహిళ పెట్టిన కన్నీళ్లు దేశాన్ని కదిలించి వేస్తున్నాయి. ఖమ్మం ఘటనలో ఈ అమానవీయ సంఘటన చూసి అందరి హృదయాలు చెలించిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక్కసారిగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దేశవ్యాప్తంగా వైరల్ అయిన ఆ వీడియో ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇంత అమానవీయ సంఘటన ఏమిటి అంటూ కూడా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దేశం చూపు మొత్తం ఖమ్మం వైపే ఉంది. ఖమ్మం ఘటనలో ఇల్లు పోయిన బాధితులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆక్రోధన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈసారి నా ఇల్లు ఉండదు కదా, ఒక్కసారి చివరిసారి చూసుకొనివ్వండి అంటూ ఆ మహిళ ప్రాధేయపడిన విధానాన్ని చూసి మనసు చెలించిపోతుంది. ఎవరైనా సరే అటువంటి ఘటన చూసి మనసు చెలించక ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ తీరును ప్రతి ఒక్కరూ కూడా తప్పుపడుతున్నారు. ఇంత అరాచక పాలన ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏంటి, కోర్టు స్టే ఉండగా కూడా ఇటువంటి ఘటన చేయటం ఏంటి అంటూ కూడా మండిపడుతున్నారు. ఆ మహిళ ఇల్లు వదలలేక అక్కడి నుంచి బయటికి రాలేక తీవ్రంగా గుండె లవిసేలాగా ఏడుస్తూ రోదిస్తూ రోడ్డు మీదకి వచ్చింది. మరి వీరిని ఎవరు ఆదుకుంటారు, ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటూ కూడా బాధితులందరూ తిండి తిప్పలు లేకుండా గత 2 రోజులుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉంటారో ఖమ్మం ఘటనకు సంబంధించి వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మేము లక్షల రూపాయలు పెట్టుకొని కట్టుకున్న ఇల్లు ఇందిరమ్మ ఇళ్లతో సమానం అవుతాయా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నారు, కూల్చమని హామీ ఇచ్చారు, అయినా సరే మమ్మల్ని మోసం చేసి రోడ్డు మీదకి తీసుకువచ్చారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఖమ్మం బాధితులందరూ నడి రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి వారి ప్రతాపాన్ని కూడా వారి మీద చూపిస్తున్నారు. ఎటువైపు చూసుకున్నా అటు అధికారులు ఇటు నాయకులు, మరోవైపు పోలీసులు మొత్తానికైతే ఖమ్మం బాధితుల పట్ల యముడుగా దూతలుగా మారిపోయారు అంటూ కూడా నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మీ స్వార్థం కోసం ఇటువంటి రాజకీయాలు చెయ్యాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక ఖమ్మం బాధితులైతే కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసినందుకు మమ్మల్ని రోడ్డు మీదకు తీసుకువచ్చింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు న్యాయం చెయ్యండి, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ రోడ్డు మీద పడి దీనంగా రోధిస్తున్నారు.